కొత్త ఏడాది అనగానే ప్రతి ఒక్కరిలో కొత్త ఆలోచనలు, కొంగొత్త ఆకాంక్షలు. ఇబ్బంది పెడుతున్న పాత అలవాట్లను వదిలించుకోవాలని భావించేవారు కొందరైతే, కొత్త విధానాలను అవలంబించాలని నిర్ణయించుకునేవారు మరికొందరు. సాదాసీదాగా సాగిపోతున్న జీవితంలో కొత్త ఏడాది నుంచి కాస్త జోష్ నింపాలని అనుకుంటారు. తమకంటూ ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం న్యూ ఇయర్ నుంచి ప్రారంభిస్తారు. మరి 2026లో యువత ఎలా మారాలని డిసైడ్ అయ్యారు? విశాఖలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల్ని అడిగి తెలుసుకుందాం. 2025 సంవత్సరం ఎన్నో విజయాలు ఇచ్చింది, ఎన్నో ఆనందాలు ఇచ్చింది. వాటన్నిటిని కూడా స్మరించుకుంటూ 2026 సంవత్సరం అనేక విజయాలు ఇవ్వాలని, అనేక ఆనందాలు ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా యువత 2025 సంవత్సరంలో చేసిన అనేక అంశాలను గుర్తు తెచ్చుకుని 2026లో మరిన్ని విజయాలు సాధించాలనే లక్ష్య సాధనతో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నాం. మనతోటి ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. 2026 సంవత్సరం ఎలా ఉండాలనుకుంటున్నారో, 2025 సంవత్సరం ఏ రకంగా గడిపారో వారి మాటల్లో తెలుసుకుందాం. అమ్మ, ఎలా జరిగింది 2025 సంవత్సరం? ఇప్పుడు ఎలా ఉండాలనుకుంటున్నారు? చాలా ఆనందంగా ఉంది. విఘ్నాలని తొలగించేవాడు, విజయాన్ని ఇచ్చేవారు మన వినాయకుడు. ఆ పాటతో 2026 సంవత్సరాన్ని మనం ప్రారంభించబోతున్నాం. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాధీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. 2025 నాకు చదువు మాత్రమే కాకుండా వ్యక్తిగత వికాసం చాలా పెరిగింది. నా స్ఫూర్తిదాయకం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన మాటలు, ఆయన కవితలు, ఆయన పాటలు ఎప్పుడూ నాకు వెన్నంటే ఉండి కొత్త ప్రోత్సాహం ఇచ్చి జీవితంలో ఏదో కొత్తగా సాధించాలని ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి. ఆయన పాటలు విన్నాను, ఆయన కుటుంబంతో మాట్లాడాను. చాలా వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, సిరివెన్నెల కుటుంబం అని. అందులో కూడా ఉన్నాను. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఆల్సో ఆయన పాట ఒకటి, అంటే చిత్రంలో లేని పాటలు రికార్డ్ అవ్వనివి వాళ్ళ అబ్బాయి యోగేశ్వర్ శర్మ గారు ఇప్పుడు రికార్డ్ చేసి రిలీజ్ చేస్తున్నారు యూట్యూబ్లో. ఆ పాట నేను ఎడిట్ చేయడం కూడా జరిగింది, నేను కన్ను తెరిచి సాంగ్ అని. ఇదే కాకుండా చదువులో కూడా చాలా కొత్తగా నేర్చుకోవడం జరుగుతుంది. ఆల్సో 2026 ఇంకా వ్యక్తిత్వ వికాసం ఇంకా ఎక్కువ పెంచుకుంటూ శాస్త్రి గారి ప్రోత్సాహంతో, ఆయన పాటలతో ఇంకా మారి కొత్తగా ఏమైనా సమాజానికి చెప్పగలిగితే అంతకన్నా ఆనందం ఇంకోటి లేదు. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి, నింగి ఎంత పెద్దదైన రివుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా, సంద్రం ఎంత చిన్నదైన ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేనురా, ఆకాశాన పొంచి ఉన్న రవిని మించు అసురు సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా, చీకటింట తూర్పింట లేచుకుంటూ తెల్లవారి మేలుకుంటుందిరా. సో ఈ పాట చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆయనకి చాలా పాటలు ఇలాగే ఉంటాయి. ఇలా సాహిత్యంలో ఇంకా కొత్తగా నేర్చుకోవడం, నేను రాయగలిగితే అంతకన్నా సంతోషం ఇంకోటి లేదు. మా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. నేను 2025లో చాలా నేర్చుకున్నాను. అకాడమిక్ పరంగా కానీ నేను ఒక క్లాసికల్ డాన్సర్, కూచిపూడి పరంగా కానీ చాలా నేర్చుకున్నాను. భరతనాట్యంకి ఒక ఫామ్ ఉంటుంది, అదే అందరూ నేర్చుకుంటారు, కానీ కూచిపూడిలో అలా కాదు. నేను యాజ్ ఏ క్లాసికల్ డాన్సర్ నేను డిప్లొమా చేయడానికి ఏయుకి వెళ్ళాను. అక్కడ నేను నేర్చుకున్న చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్న ఫామ్ ఒకటైతే ఆ డిప్లొమాలో ఉన్న ఫామ్స్ వేరు. అంటే సాంగ్స్ అన్నీ ఈక్వల్గానే ఉన్నాయి, కానీ స్టెప్స్ వచ్చేసి డాన్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. నేను అక్కడ చాలా ఫేస్ చేశాను. అండ్ ఆ మ్యామ్ నన్ను, నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి నువ్వు ముందు నేర్చుకున్న దాన్ని వదిలేయాలి, ఇదే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ప్రెజెంట్ నేర్చుకోవాలి అంటే నా వల్ల కాలేదు అది. సో నేను అది ఛాలెంజ్గా తీసుకొని దాన్ని ఓవర్కమ్ చేసి ఆ ఎగ్జామ్ని నేను రాశాను. నేను చేయగలను అనుకోలేదు, ఎందుకంటే అకాడమిక్ పరంగా ఆ టైంలోనే సెమ్ ఎగ్జామ్స్ కూడా అయ్యాయి. నేను సెమ్ ఎగ్జామ్స్ రాస్తూ ఇవి రాస్తూ రెండు ఒకేసారి చేశాను. నాకు అది చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది నా పరంగా. అండ్ మా పేరెంట్స్ కూడా ఎప్పుడు నువ్వు అదే చేయి ఇదే చేయి అని చెప్పలేదు, వాళ్ళు నాకు ఏది నచ్చితే చేయించారు. అండ్ 2026లో వచ్చేసి నేను నా ఓన్ డ్యాన్స్ క్లాస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంజనీరింగ్ స్టూడెంట్, నేను జాబ్ చేయాలి కాబట్టి
నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ లెండీలో ఇచ్చాము అండ్ వాళ్ళు ఆఫర్ లెటర్ ఇవ్వడమే ఇంకా లేట్ అయింది. 2026లోని ఐ వాంట్ టు బికమ్ ఏ మోర్ బెటర్ పర్సన్ టు మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్ అండ్ కంట్రీ ప్రౌడ్. థ్యాంక్ యూ. 2025 అనేది చాలా రిజల్యూషన్స్తో స్టార్ట్ అయింది. చాలా అనుకున్నాను, చాలా జరిగాయి, చాలా జరగలేదు. 2026లో కూడా చాలా రిజల్యూషన్స్ ఉన్నాయి. మొదటిగా నేను జాయిన్ అయిన ఫీల్డ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కాబట్టి ప్రాజెక్ట్స్ చేసి అప్స్కిల్ అయ్యి ఇన్నోవేషన్ మీద వర్క్ చేసి ఇండస్ట్రీ రెడీ అవ్వాలి. నేను 2026 నుంచి జీరో షుగర్ డైట్ ఫాలో అవుదాం అనుకుంటున్నాను అండ్ వారానికి ఒకసారి ఫాస్టింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. 2025లో నేను 4 సార్లు రక్తదానం చేశాను. 2026లో కూడా నేను మళ్ళీ 4 సార్లు చేద్దామనే కోరుకుంటున్నాను బై గాడ్స్ గ్రేస్. ఈ పొజిషన్కి వచ్చి ఇప్పుడు చదువుకుని ఇంత పర్సనాలిటీ పెంచుకోగలిగానంటే అది మా పేరెంట్స్ వల్లే. నేను నా పాస్ట్లో ఇప్పటిదాకా ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ చేసినా ఏం చేయలేకపోయినా 2026లో నేను వితౌట్ ఎనీ రిగ్రెట్స్ మా అమ్మ నాన్నని చాలా బాగా చూసుకుందాం అన్నది గట్టిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 2025లో నేను చాలా అచీవ్ చేశాను. నా పర్సనాలిటీ బిల్డప్ చేసుకున్నా. నేను 2025 రెజల్యూషన్ ఫిట్ అండ్ 6 ప్యాక్స్తో వద్దాం అనుకున్నా, కానీ అది అవ్వలేదు. 2026లో అచీవ్ చేద్దాం అనుకుంటున్నాను. జాబ్ కూడా కోరుకుంటున్నాను. ఇంకా నేను మా తల్లిదండ్రులకి చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్. వాళ్ళు లాండ్రీ చేస్తారు, ఇద్దరు పని చేస్తారు. చాలా చేసిందమ్మ. ఫస్ట్ ఇయర్లోనే నేను కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవ్వగానే ఇంకా అందరి మాటలు విని అమ్మ ఏం వినకుండా నాకు లేసి తాకట్టు పెట్టేసి ఇంకా నాకు ల్యాప్టాప్ కొండ. అప్పటి నుంచి నాకు మైండ్లో ఒకటే, ఎలా అయినా ఏదైనా చేయాలి, ఏదైనా చేయాలి. ఇప్పుడు నాకు 2026కి వచ్చేసరికి నా మేజర్ గోల్ ఏంటంటే టు బి ప్లేస్డ్ ఇన్ బెస్ట్ MNC కంపెనీ. వాళ్ళు మంచిగా చూసుకోవాలి. వాళ్ళు నాకు చాలా ఎంతో చేశారు. వాళ్ళ కష్టం నేను చూసి పెరిగాను. ఇంకా నా పర్సనాలిటీ బిల్డప్ చేసుకోవాలనుకున్నాను. చాలా స్కిల్స్ నేర్చుకున్నాను. ఇండస్ట్రీ రెడీ అనుకుంటున్నాను. యువ అనే ప్రోగ్రామ్ ద్వారా ఇలా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ఇన్సైట్స్ తీసుకుని అందరికీ చూపించడం అనేది చాలా గ్రేట్ థింగ్. అప్రిషియేటింగ్ ఈటీవీ అండ్ ఆల్సో థ్యాంకింగ్ దెమ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అందరూ రిజల్యూషన్స్ ప్రతి ఇయర్కి పెట్టుకుంటారు. జాన్లో ఫైర్తో ఉంటారు, ఫెబ్లో సైలెంట్ అయిపోతారు. రిజల్యూషన్స్ అనేది నేను ఎప్పుడు నమ్మను. అంటే రిజల్యూషన్ పెట్టుకుని 1 మంత్ చేసి 1 మంత్ ఆపేసి ఇట్స్ నాట్ హౌ ఇట్ షుడ్ బి. మనకు ఉన్నది ఒకటే లైఫ్. మనం చేయాల్సిందల్లా దాన్ని ఫుల్గా బ్రతకడమే. మనకి బోల్డ్ అన్ని ప్రివిలేజెస్ ఇచ్చారు, మన పేరెంట్స్ అవనివ్వండి, మన చుట్టూరు సొసైటీ అవనివ్వండి. సో అందరూ పాజిటివ్గా ఉండండి, అన్నీ పాజిటివ్గా తీసుకోండి, అందరినీ హ్యాపీగా ఉండండి. 2026 స్టార్టింగ్లో పెట్టుకుని జాన్లో చేసి ఫెబ్లో ఆపేసి ఇట్ షుడెంట్ బి లైక్ దాట్. కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు చేద్దాం అనుకున్నది ఖచ్చితంగా చేయండి. ఎవరి గురించి ఆలోచించొద్దు. మీరు చేయగలిగిన ప్రతిదీ మీరు చేయాలి. ప్రతిదీ మీకు హెల్ప్ చేస్తుంది. మీరు ఇంకొకరికి కూడా హెల్ప్ అయ్యేలా ఉండండి. థ్యాంక్ యూ. గడిచిన సంవత్సరం మరిచిపోని జ్ఞాపకాలను ఇస్తుంది. కొత్త సంవత్సరం ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుందనేటువంటి ప్రధానమైనటువంటి అంశంతో యువతంతా ముందుకు వెళ్తున్నారు. 2026 అన్ని విధాలా కలిసి రావాలని, అన్ని విజయాలను సాధించాలని కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.